హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఒక్క ప్రెస్ మీట్ అనేక సమాధానాలు ఇచ్చింది. ఒక్క ప్రెస్ మీట్ అనేక కుట్రలను బయటపెట్టింది. ఒక్క ప్రెస్ మీట్తో బండారం మొత్తం బయటపడిపోయింది. ఇది నేనంటున్నటువంటి మాట కాదు. చాలామంది మనకి కాల్స్ రూపంలో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, లేదా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే బయటకు వచ్చాయో, ఒక మహిళను అతను ఇబ్బంది పెట్టాడు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి చేశాడు అని. డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో ఇదైతే చెప్తాను. అతను లొంగిపోయాడా, ఆవిడ స్కెచ్ చేసిందా, కుట్ర చేసిందా, ఆమె లోబరుచుకుందా, ఇవన్నీ పత్తేపారం మాటలు. ఆయన చేసింది తప్పు. నీకు అంత బలహీనతలుంటే పెళ్లి చేసుకోవాలి, లేదా ఇంకోటి చూసుకోవాలి తప్ప ఇలాంటి పత్తేపారాలు పెట్టకూడదు. అది కూడా జనసేన ఎమ్మెల్యే అయ్యుండి అస్సలు పెట్టకూడదని చెప్పాలి. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చునేటట్లయితేనే కూర్చోవాలి. ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రలోభ పెడతారు, భయపెడతారు, ఆశ చూపిస్తారు, ఇంకొకటి చేస్తారు. అవన్నిటికీ మీరు అతీతులుగా ఉండటం అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా, ఎమ్మెల్యేలుగా మీరు చేయాల్సింది. అలాంటి లేదు మీ మానవ అతీతులం కాదు ఎవరైనా చేస్తారని అంటారా? జనసేన పార్టీలో ఉండకండి దయచేసి. ఎందుకంటే ఆయన భుజస్కంధాలమైన ఒక పార్టీని నిర్మించుకుంటూ వస్తున్నాడు. ఆయన రెక్కల కష్టం మీద పార్టీ నిలబడుతుంది. మీలాంటి వాళ్ళు వచ్చి తూట్లు పొడిచేటువంటి పనులు చెయ్యొద్దు. ఇకపోతే మ్యాటర్లోకి వెళ్దాం. నేను ఇచ్చినటువంటి ప్రెస్ మీట్తో నేను చెప్పేది కాదు, మీకు ఒక్కసారి చూపిస్తాను, ఒక్కొక్కటి వినిపిస్తూ నేను చెప్తాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమేమి అడిగాం, దానివల్ల ఎంత క్లారిటీ వచ్చింది, ఆమె చెప్పినటువంటి గతంలో ఇచ్చినటువంటి వీడియోస్, చూపించినటువంటి ఆధారాలు, ఇవన్నిటికీ కూడా ఎక్కడా పొంతన ఉండేటువంటి పరిస్థితులు దొరకల. చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఒక స్క్రిప్ట్ ప్రకారం, ఏదో ప్లాన్ ప్రకారమే దీని వెనకాల ఎవరో ఉండి 100% చేపిస్తున్నారు అనేది తేటతెల్లమైపోయింది. అదొక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. రైట్, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీకే రివర్స్ కొట్టింది. ఇవి కొంతమంది పెట్టినటువంటివి. ఇక్కడ అబార్షన్ గురించి ఆమె 5 సార్లు చేసుకున్నాను అని చెప్పింది. నేను అక్కడ చాలా క్లారిటీగా అడిగాను. 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ అనేది అది పాసిబుల్ కాదంటున్నారండి అని చెప్పి ఆ మేడంని అడిగితే, మేడం అన్నారు మీకు ఎవరు చెప్పారు అని అడిగింది. చాలా క్లారిటీగా చెప్పాను. నేను ఒక డాక్టర్ని అడిగాను. డెఫినెట్గా నేను అడిగే వెళ్ళాను. ఎందుకంటే అది పాసిబులా కాదా, 18 నెలల్లో అది అవకాశం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. తెలుసుకుని ఆ తర్వాత ఆమెను అడగటం జరిగింది. అడిగితే మీకు ఎలా తెలుసు అంటే, నేను డాక్టర్ని అడిగానండి అంది. ఏ డాక్టర్ని అడిగారు అంది. ఒక గైనకాలజిస్ట్ని అడిగానండి నేను. అడిగితే ఇలా చెప్పారు, 5 సార్లు 18 నెలల్లో చేసుకోవటం అనేది చాలా కష్టం అని చెప్పి. అదే మాట ఆవిడ చెప్తే, లేదు నేను చేసుకున్నాను అంటే, ఫస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు అంటే చెప్పింది, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో చేయించుకున్నాను అని చెప్పి. అప్పటికి ఇప్పటికి లెక్కేసుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటిది ఎవరో ఒక మెసేజ్ రూపంలో, కమెంట్స్ రూపంలో వచ్చినటువంటిది ఇక్కడ చూసుకోవచ్చు. రియలిస్టిక్ సంబంధించినటువంటి దాంట్లో 2 or 3 అబార్షన్స్ పాసిబుల్ అవుతాయి, లేదా 4 ఓకే, 5 అనేది ఇంపాసిబుల్ అనేది వాళ్ళ చెప్తున్నటువంటి మాట, నేను చెప్తుంది కాదు. ఇకపోతే ఇదొక క్వశ్చన్. ఇవి ఎందుకంటే కొంచెం అందరికీ కనెక్ట్ అయినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. జర్నలిస్ట్ ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేలు అందరికీ కూడా మెసేజ్ పెట్టే అలవాటు ఉందా అంటే, నేను ఏ ఎమ్మెల్యేకి పెట్టలేదు, ఆయనకి మాత్రమే పెట్టాను. ఒకసారి వినిపిస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. ఎందుకంటే నేను జాయిన్ అవ్వకుండా అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. ఆమె చెప్పింది ఏంటంటే, మేము అడిగినటువంటి ప్రశ్న, నేను ఇంకొకళ్ళిద్దరమే ఎక్కువగా కొంచెం గట్టిగా మాట్లాడినట్టు పరిస్థితి అయితే కనిపించింది. మీకు అక్కడ వాయిస్లో కూడా వినిపించేటువంటి ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల గతంలో ఇలాగా, అంటే గెలిచినటువంటి మొదటి రోజే ఒక ఫేస్బుక్ అకౌంట్ అప్పుడే క్రియేట్ చేసుకుంది, ఆ రోజే క్రియేట్ చేసుకున్నట్టు. క్రియేట్ చేసుకుని ఆ రోజే మెసేజ్ చేసిందట. ఎందుకు అంతకుముందు ఏమన్నా ఎమ్మెల్యేలకు ఇలా చేసే అలవాటు ఉందా అంటే, లేదు అది మా ఎమ్మెల్యే కాబట్టి నేను చేశాను, గతం వాళ్ళకి చేశారంటే లేదు, అంతకుముందు ఎప్పుడూ అయిపోయారు కాబట్టి నేను చేయలేదు అని చెప్పింది. అంటే మీరు ఆలోచించండి, అరవ శ్రీధర్కి పెళ్లి కాలే, అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ అయితే కాదు అతనిది. కానీ ఇక్కడ ఈమెకి 3 సంవత్సరాల క్రితమే, అంటే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే చెప్తుందో, నా వెనకాల ఎవరు లేరు, నా వెనకాల ఎవరు ఉండరు, నేను ఒంటరి మహిళని అని చెబుతూనే ఒక బాబు ఉన్నాడని మాత్రమే చెప్పింది. ఇంకెవరు లేరు, నా భర్త వేరే చోట ఉంటున్నారు, కానీ విడాకులు ఇవ్వలేదు. అయితే ఇక్కడ అరవ శ్రీధర్కి సంబంధించి ఆమె ఏదైతే 3 సంవత్సరాల క్రితం నా భర్త విడిపోయాడని చెప్పిందో, ఆ తర్వాత నుంచి ఇక్కడ చూసుకుంటే
అది ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఇతన్ని ఎందుకు కనెక్ట్ అయ్యారు అనేది నేను అది తర్వాత విచారణలో బయటకు వస్తాయి, ఇన్వెస్టిగేషన్లో కూడా బయటకు వస్తాయి. కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, చట్టాలు న్యాయాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా బయటకు వస్తాయి. కాకపోతే మాకున్నటువంటి ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా కాబట్టి నేను మాట్లాడేటువంటి పరిస్థితి, క్వశ్చన్ వేసేటువంటి పరిస్థితి నాకు హక్కుగా నేను భావించాను కాబట్టి అక్కడ అడగటం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి మీకు అవి కూడా ఇక్కడ ఎవరికి వాళ్ళు అడిగినాయి. 25 కోట్ల రూపాయలకు సంబంధించి 25 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు డిమాండ్ చేశారా అని మేము అడిగితే చూపించండి అని అడిగింది. వినిపించండి అని చెప్పింది. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. నేను అడుగుతున్నా 25 కోట్లు వినిపించమని చెప్పింది. ఈ వీడియోకి కంటిన్యూషన్ గా ఇంకొక వీడియో ఈ రోజు ఆమె పంపించినటువంటి పరిస్థితి. ఒక్కసారి అది కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. అంటే నిన్న ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆమె ప్రశ్నలు కొన్ని లేవనెత్తింది, ఆ ప్రశ్నలకు మనం కూడా సమాధానం ఇద్దాం. నమస్కారం, నేను నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ప్రెస్ మీట్ అంటే ఒకరు క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి. కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో మీరు కూడా చూసారు. నాకు ప్రెస్ మీట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం అటెండింగ్. అలాంటిది ఎవరికైనా భయం ఉంటుంది. క్వశ్చన్ అడగకుండా అందరూ ఒకటేసారి మీద పడిపోతే నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. నేను బాధించబడ్డాను, నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరో కూడా అక్కడ మీద పడిపోలే. మహా అయితే నేను ఇంకొక మహిళా జర్నలిస్ట్ మాత్రమే మాట్లాడారు. మిగతా ఎవరో నాకు తెలిసి అంత గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. ప్రతి దానికి ఆవిడ ఫస్ట్ మీరు మాట్లాడిందని మీరు ఆ ప్రెస్ మీట్ మొత్తం చూస్తే కనుక ప్రతి దానికి చాలా గ్యాప్ ఇచ్చి మాట్లాడారు. తర్వాత ఆవిడ సమాధానం ఒకసారి మీరు వినే ఉంటారు. ఈ 25 కోట్లకి సంబంధించి దీంట్లో కూడా ఆమె మళ్ళీ ప్రశ్నించింది. అందుకే ఇప్పుడు ఈ ఆడియో కూడా వినిపిస్తున్నాను. నేను ఫ్రస్ట్రేట్ అవడంలో తప్పు ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎవరి లైఫ్ మీద అయినా సరే కామెడీ చేసినా, జోక్ చేసినా సరే, ఐ లవ్ యూ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగినా సరే, ఇది మాత్రం నిజంగా ఒక జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే దానికి సంబంధించినటువంటి భావాలతో కూడినటువంటి వ్యక్తి కావచ్చు, ఇలాంటి చిల్లర ప్రశ్నలు అనేవి అడగకూడదు. ఆ వ్యక్తి ఎవరో నాకైతే వెనకాల ఎవడో ఎక్కడి నుంచో వినిపించింది, కానీ పరమ దరిద్రమైనటువంటి క్వశ్చన్ అది. మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న అడిగాడు. దాని గురించి ఆమె చెప్తుంది, మిగతా వాటి గురించి చెప్పట్లేదు. కానీ ఇది కామెడీ అయిపోయింది డెఫినెట్గా. అక్కడ ఏంటి మరి లేకపోతే అలాంటి క్వశ్చన్ అడగటం ఏంటి చెప్పండి. అది అడగాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఎవడో పెచ్చదో చేసినటువంటి తొంటరి పని. అది హ్యూమన్ ఎమోషన్. ప్లస్ 25 crores గురించి మాట్లాడుకుందాం. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు, ఆ వాయిస్ రికార్డ్ నాది కాదు. వాయిస్ రికార్డ్ వినిపించే వాళ్ళకి కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా నువ్వు ధైర్యంగా వినిపించేది. ఇక్కడ ఫస్ట్ ఒకటి మనం మాట్లాడదాం. ఆమె ఏం చెప్పింది, ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు వింటే కనుక చాలా క్లారిటీగా అది నాది కాకపోవచ్చేమో, నాదిలా లేదే అని అంది. ఓకే, కాదంటే కాదని చెప్పాలి, అవునంటే అవునని చెప్పాలి. అదేంటి మేడం కాదనుకుంటా అంటారేంటి, ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పండి అంటే నాది కాదు అని చెప్పి, ఆవిడది కాదు అని చెప్పి పక్కన లాయర్ గారు ఆయన ఇద్దరు కలిసి ఒకటేసారి చెప్పారు. ఓకే, ఎందుకు ఏంటంటే పక్క లాయర్ ఎందుకు అందించారు అనేది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఏమని చెప్పిందంటే అది నాది కాదు అని చెప్పి ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా చాలా క్లారిటీగా చెప్పింది. మళ్ళీ దానికి సంబంధించి ఫుల్ ఆడియో ఏమైనా ఉంటే ఇవ్వండి, ఎవరితో ఎప్పుడు మాట్లాడాను, ఎవరితో మాట్లాడాను, దాని వెనక ఏం మాట్లాడాను, ముందు ఏం మాట్లాడాను, ఇది నాకు ఒకసారి పంపించండి అని చెప్తుంది. అసలు ఆ వాయిసే నాది కాదు అని చెప్పి తెగేసి చెప్పేసినప్పుడు అది ఎవరితో మాట్లాడితే ఏంటి, దాని వెనక మాట్లాడితే ఏంటి, ముందు మాట్లాడితే ఏంటి? నాది కాదు అని చెప్పినప్పుడు అర్థమైపోయిందిగా, ఇంకా మీది కాదు, అది ఏదో జనరేట్ చేశారో ఇంకోటో అని మనం చెప్పేసుకోవచ్చు, వదిలేయచ్చు ఇంక అది. కానీ మళ్ళీ దాని వెనకే మాట్లాడారు, ముందే మాట్లాడారు, ఇవన్నీ తీయాల్సినటువంటి అవసరం ఏంటి? నాది కాదు, అందరితో క్లోజ్, క్వశ్చనే క్లోజ్, కానీ మళ్ళీ ఏంటి ఇప్పుడు అనేది మీరు ఆలోచించుకోండి. ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను అడిగినవి కాదు,
మీరు అక్కడ చూసుకోవచ్చు చాలా క్లారిటీగా. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు 18 నెలల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అని అడిగితే ఆమె చెప్పినటువంటి మాట, నేను బ్లండ్గా వెళ్ళి పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేను కదా, సాక్ష్యాలు సేకరించడం కోసం 18 నెలలు మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు ఏదైతే 2 గంటలు చాటింగ్ చేసింది, ఆ 2 గంటల్లో ఆయన అసభ్యకరంగా మాట్లాడాడు, వీడియోస్ పంపించామన్నాడు, బట్టలు లేకుండా ఐ చేయించామన్నారు, అన్నీ చెప్పింది. అతను చాలా నన్ను ఇబ్బంది పెట్టాడు, అవసరమైతే పిల్లల్ని వాళ్ళని చాలా దారుణంగా మాట్లాడేశాడు అని చెప్పి ఆ 2 గంటల్లోనే చాటింగ్లోనే చెప్పేశాడని చెప్పింది. తెల్లారి నేను వెళ్ళి అతనికి ఒక క్లారిటీ ఇచ్చేసి నీకు నాకు సెట్ అవ్వదు, నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పేసి వస్తానని నైట్ 12ంటికి వెళ్ళిందట, 11ంటికి ఏమి వెళ్ళిందట. ఎందుకు వెళ్ళింది, అది కూడా ఒంటరిగా ఎందుకు వెళ్ళింది ఆలోచించండి. ఓకేనా, పదే పదే ఒంటరి అని చెప్పి మొదటి నుంచి చెప్తుంది. లాస్ట్ వరకు కూడా ఇప్పటి వరకు మీరు ఎందుకు వెయిట్ చేశారు అంటే నేను ఒంటరి మహిళను అని చెప్తుంది. మరి ఇప్పుడు ఎవరున్నారు వెనకాల? నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెనకాల ఎవరుండి ఆ ఒంటరి కాకుండా ఎవరు వెనకాల ఉండి దగ్గరుండి ధైర్యం చెప్పి తీసుకొచ్చారు, అది కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే అన్నిటికన్నా అందరికీ తెలియంది ఏంటంటే ఇది అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అయ్యి ఒప్పుకొని అబార్షన్ ఎలా రైట్. ఇక్కడ మీరు బలవంతం చేశారని చెప్పారు కదా, మీ నుంచి ఐ లవ్ యూ అనే మెసేజ్ ఆయనకి వెళ్ళిందా అని అడిగితే వెళ్ళిందండి అని అక్కడే అర్థమైపోయిందిగా, క్లోజ్ మ్యాటర్, కంప్లీట్గా క్లోజ్. బలవంతం అనే మాట ఎక్కడ వస్తుంది? ఇష్టపూర్వకంగానే మెసేజ్ పెట్టింది, వీడియో కాల్స్ గురించో ఇంకొక దాని గురించో మాట్లాడదాం. యువతల వ్యక్తి ఆయనే ఉండి అవతల పక్క ఆయనే ఉండి వీడియో కాల్స్ చెయ్యి అవి చెయ్యి అని చెప్పి మాట్లాడరుగా, కట్ చేసేయి, అవతల పెట్టేసేయి, లేదంటే నేను చెయ్యి నువ్వు మాట్లాడనని చెప్పి తెగేసి చెప్పేయాలి. అంతేగాని పదే 500 వీడియోస్ ఉన్నాయని చెప్పి ఇంకొక వీడియోలో చెప్పింది ఇలా వీడియో కాల్స్ మాట్లాడినవి. ఎందుకు వచ్చింది అన్నిసార్లు? ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 5 సార్లు అబార్షన్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత అది రేప్ కింద, బలవంతం కింద ఏ రకంగా అవుతుంది? ఇది న్యాయబద్ధంగా ఉండేటువంటి క్వశ్చన్స్ని, ప్రశ్నల్ని మేము అడగటం జరిగింది. ఆమెకి అవి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉండేటువంటి ఆ పేటీఎం బ్యాచ్ తాలూకా కొంతమంది ఛానల్స్ వాళ్ళని ఆవిడ వెంటనే ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పేసి ఎవడో ఒకటి చిల్లర క్వశ్చన్ అడిగాడని చెప్పాను కదా ఇందాక, లవ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. అది కూడా ఇక్కడే అడిగారు. ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత చిల్లర క్వశ్చన్ అడగగానే ఇంకా దొరికింది కదా అని ఆమె సైడ్ అయిపోయింది. అప్పటికి నేను కూడా అడిగాను, మీకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదా, చెప్పలేకపోతున్నారా, సరే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అంత జరిగింది. ఇక మీరే ఆలోచించుకోండి. దీనికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని దయచేసి కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజమేంటో మరికొద్ది రోజుల్లో విచారణలో అటు డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కావచ్చు, చట్టాలకు సంబంధించినవి కావచ్చు, లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిటీలో కూడా బయటకు రావాల్సింది.